క్రికెట్ అనేది ఒక కార్పొరేట్ కంపెనీ అయితే అక్షర్ పటేల్ బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ గా నిలుస్తాడేమో. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు, హైకుల మీద హైకులు, రైజుల మీద రైజులు. అబ్బో, ఒక గత 1 year గా అక్షర్ పటేల్ కు పర్పుల్ ప్యాచ్ నడుస్తుంది క్రికెట్ లో. T20 వరల్డ్ కప్ తో మొదలు పెడితే ఇప్పుడు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అపాయింట్ అవ్వడం దాకా T20 వరల్డ్ కప్ ఫైనల్ లో కీలకమైన నాక్ ఆడాడు. ఆ తర్వాత ఇండియన్ T20 క్రికెట్ టీం కి వైస్ కెప్టెన్ గా మారాడు. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ వచ్చింది. నంబర్ 5 లో ఆడడం స్టార్ట్ చేశాడు. మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అదే స్థానంలో కంటిన్యూ అయ్యాడు అనమాట. అంటే తన బ్యాటింగ్ అబిలిటీస్ మీద నమ్మకం ఉంచారు. అదొక ప్రమోషన్. ఇప్పుడు లేటెస్ట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్. సో కంగ్రాచులేషన్స్ అక్షర్ పటేల్. ఒక పర్పుల్ ప్యాచ్ నడుస్తుంది. ఇదే పర్పుల్ ప్యాచ్ ను ఆన్ ద ఫీల్డ్ ఫామ్ లో కూడా తీసుకొస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఆశిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక టైటిల్ కూడా లేదు కదా. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ కాదని అక్షర్ పటేల్ కు కెప్టెన్సీ అప్పగించారు. మేబీ కేఎల్ రాహుల్ వద్దనుకున్నాడు అనే ఒక స్టోరీ, ఒక రూమర్ వినిపిస్తుంది. ఎందుకంటే కెప్టెన్సీ ఏమైనా తను ఒక ప్రెషర్ లా, భారం లా ఫీల్ అవుతున్నాడేమో. కెప్టెన్సీ లేకపోతే 2018లో పంజాబ్ కింగ్స్ తరపున ఓపెనింగ్ లో ఎలా అదరగొట్టాడో తెలుసుగా. అలాంటి నాక్స్ ఏమైనా చూస్తామేమో ఈ సీజన్ కేఎల్ రాహుల్ నుంచి. సో చూద్దాం అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాల్ని ఎలా అందుకుంటాడో, ఫస్ట్ టైం ఛాంపియన్ గా నిలబెడతాడో లేదో.